నలుగురు ఆటగాళ్ళు బయలుదేరితే ఎట్లుంటుంది సౌదీ నుంచి జార్డన్కి. ఇది ఆ బక్రీద్ హాలిడేస్లో స్టార్ట్ అయ్యాము. 4 days హాలిడేస్ అంటే ఇగో ఇది మా బండి టొయోటా హైలెక్స్. ఇట్లా బయలుదేరినాము. వెనక ముగ్గురు ఉన్నారు. ఒక ఆంధ్ర ముగ్గురు, తెలంగాణ పోర్టుగాల్, రాజేంద్ర, నవీన్ అండ్ మై నేమ్ సురేష్. ఓకే అదండి, స్టార్ట్ అయ్యాము బండిలో. 4 hours జర్నీ, అరౌండ్ 360 kilometers మా లొకేషన్ నుంచి, నియోమ్ నుండి. అది నియోమ్ రోడ్స్ ఎలా ఉన్నాయి చూడండి, చాలా బాగుంది. కంప్లీట్ హిల్ స్టేషన్ ఇది, అప్ టు జార్డన్ వరకు కంప్లీట్గా ఫుల్గా అసలు ట్రాఫిక్ ఉండదు, కానీ ఇట్స్ ఓకే, కానీ మంచి రోడ్డు ఇది. మధ్యలో మేము ఎక్కడ ఆగాము, పెట్రోల్ పంపు ఎల్డ్రిస్ అని చెప్పేసి అక్కడ ఆగి కొంచెం పెట్రోల్ పోసుకున్నాము. మధ్యలో ఆగి కొంచెం ఫోటోగ్రఫీ తీసుకున్నాము. ఇది ఇక్కడ ఇది ఎల్డ్రిస్ బంక్. సో హోటల్కి చేరుకున్నాం. ఇది మా ఫోటోగ్రాఫ్స్. హోటల్ రిసెప్షన్లో దిగాము. స్టార్ట్ అయ్యే ఫోటోగ్రఫీ తీసుకుందామంటే తీసుకున్నాం. ఇక మా పెద్ద పోటుగాడు ఈయన, ఇగో గుంటూరు కారం రాజేష్, నవీన్ పుప్పాలపల్లి. ఓకే, సో అకాబా బీచ్కి వెళ్ళి చేరాము. ఇది అకాబా, జార్డన్లో అకాబా మెయిన్ బీచ్ అంటే ఇది. ఇట్లా ఎంతో గ్రీనరీగా ఉంది చూడండి. సారీ, వెరీ బ్లూయిష్. దాని వెనకాలే కనిపిస్తుందండి, అది కంప్లీట్గా ఇజ్రాయెల్ బార్డరు, వెరీ నియర్. సో ఇదంతా బీచ్ చాలా బాగుంది, ఫుల్ బ్లూ స్టైల్లో. దాని పక్కనే ఉన్నాయి చాలా వైన్ షాప్స్. ఈ జార్డన్లో ఎట్లా అంటే వెరీ కంప్లీట్గా మనకు ఫ్రీగా మన మందుల షాపులు ఎట్లుంటే అట్లా ఉంటాయి. సో మా ట్రిప్లో హైలైట్ ఏంటంటే స్కూబా డైవింగ్. ఇగో అందరూ ఖచ్చితంగా అందరూ ప్రతి ఒక్కళ్ళు బాగా ఎంతూజియాస్టిక్గా పార్టిసిపేట్ చేశారు. నేను మధ్యలో దాకా పోయాను, వచ్చేసాను. అరౌండ్ 10 feet పోయాను. వీళ్ళందరూ నాకు తెలిసి 30 feet 40 feet దాకా పోయారు నియర్ బై. నేను మధ్యలో నుంచి బయటకు వచ్చేసాను. పోటుగాళ్ళు కేటుగాళ్ళు మామూలుగా పోలేరు, బాగా చేశారు వీళ్ళంతా. అందులో ఫోటోగ్రఫీ సెషన్, ఇన్స్ట్రక్టర్ ఉంటారు, దీనికి ఇబ్బంది ఏం లేదు. సో లోపల సముద్రం వరకు, లోపల ఆల్మోస్ట్ అన్నీ చూడండి ఎంత డిఫరెంట్ టైప్ ఆఫ్ అక్కడ కోరల్స్ అవన్నిటికీ ఫోటోగ్రఫీ తీసుకున్నారు. మంచి ఎక్స్పీరియన్స్ ఇది అందరికీ. లిటిల్ రిస్కీ, కానీ ఒక లైఫ్లో ఒకసారి నా చూడాలని ఉంటుంది కదా, బట్టి చూడాల్సిందే. నేను ట్రై చేశాను, ఎప్పటి నుంచో అనుకున్నాను ఒకసారి ట్రై చేద్దామని. ట్రై చేశా, బట్ నా వల్ల కాదని మధ్యలో నుంచి బయటకు వచ్చా. సో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు బయటికి రాగానే, ఎందుకంటే ఒక లోపల సముద్రంలో చేపలు అవి ఇవి చూస్తూ ఉంటే ఒక జీవితో ఇంకొక జీవి ఇంటరాక్షన్ అవుతూ ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎక్కడ ఇబ్బంది పడలేదు వాళ్ళు ముగ్గురు. సో నేను మధ్యలో నుంచి బయట రావడం జరిగింది. చూడండి ఎంత అందంగా ఉందో. సముద్రం కింద కూడా ఇలాంటి బ్యూటిఫుల్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ ఎవరు చేయలేదు కూడా మేము కూడా. సో అదండి, అయిపోయిందాక మళ్ళీ రూమ్కి వచ్చాము. రూమ్లో రిఫ్రెష్మెంట్, ఫొటోస్ అట్లా తీసుకున్నాము. బయలుదేరడానికి అందరం రెడీ అయ్యాము. బయటికి వెళ్ళి స్టార్ట్ చేద్దాం, మందు వేద్దామని రెడీ అయ్యాము. తెచ్చుకున్నాము మందు. అక్కడ పక్కనే వైన్ షాప్ అని చెప్పాను కదా, బడ్వైజర్స్. వీటి కోసం చాలా వెతికాము. 2-3 షాపుల తర్వాత దొరికింది ఇది బడ్వైజరు. అది అయ్యాక తర్వాత నెక్స్ట్ ఒక డిఫరెంట్ బీచ్, ఏంటి బీర్ అండి, రాయల్ డచ్ అని చెప్పేసి. ఇది నాకైతే చాలా ఇబ్బంది చేసింది, నాకు పడలేదు. 18% ఆల్కహాల్ ఇందులో. సో ఈ ముగ్గురు కేటుగాళ్ళు అయితే బాగానే తాగారు, వీళ్ళకి ఇబ్బంది ఏం లేదు. నాకు కొంచెం ఇష్టం తాగలేకపోయా, ఇబ్బంది అయింది నాకు. సో నెక్స్ట్ కంటిన్యూస్ ఓన్లీ బడ్వైజర్ కంటిన్యూ చేసాము. సో తర్వాత బీచ్కి వెళ్ళిపోయాము. మళ్ళీ నెక్స్ట్ డే బీచ్ పక్కనే ఆల్మోస్ట్ 500 meters ఫ్రమ్ మై హోటల్. ఇదండి, అక్కడ స్విమ్మింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఫోటోగ్రాఫ్స్. అక్కడ లోకల్ అబ్బాయితో మన రాజేంద్ర, తన ఫోటోగ్రాఫ్స్ అక్కడ తీసుకున్నాము. సో దిస్ ఈజ్ అవర్ జార్డన్ టూర్. చాలా బాగుంది. ఇట్స్ అ టూరిస్ట్ కంట్రీ, ఎవరైనా చూడొచ్చు. ఒకటి ఏంటంటే ఇక్కడ సిమిలర్గా ఏంటంటే జస్ట్ వెరీ నియర్ అనమాట. ఈ సముద్రం వెరీ నియర్, పక్కనే లైటింగ్ ఉందా కనిపిస్తుంది కదా, ఆ లైటింగ్లో అదంతా ఇజ్రాయెల్. వెరీ నాట్ ఈవెన్ 1 kilometer డిస్టెన్స్ ఫ్రమ్ అకాబా బీచ్. కావాలంటే బౌండరీ సెక్యూరిటీ పోస్ట్ అంతా ఉంటుంది. సో దిస్ ఈజ్ అ టూర్. ఆల్ ద బెస్ట్.